మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు, మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి. దేవుని పిల్లలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకున్నాము. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయం 15వ వచనము. యెహోవా నీ యొద్ద నుండి సర్వరోగములను తొలగించి నీ వెరిగి ఉన్న ఐగుప్తులోని కఠినమైన క్షయబాధలన్నిటినీ నీకు దూరపరచి నిన్ను ద్వేషించు వారందరి మీదకే వాటిని పంపించును. దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. సమస్త భారమును దేవుడు తొలగిస్తాడు. మానసిక ఒత్తిడి దేవుడు తొలగిస్తాడు. శారీరక రోగములను దేవుడు తొలగించే దేవుడుగా ఉంటున్నాడు. అప్పులు తీర్చి మనల్ని దేవుడు ఆశీర్వదించే దేవుడుగా ఉంటున్నాడు. కృంగిన సమయంలో లేవనెత్తుతాడు. ప్రభువుతో మనము సన్నిహితులుగా ఉండాలి. ప్రతిదినం దేవుని సన్నిధిలో మనం మొరపెట్టే వారిగా ఉండాలి. వ్యక్తిగతంగా ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. దివారాత్రులు దేవుని మాటలు ధ్యానించే వారిగా మనము ఉండాలి. మనకు విజయాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మనపై కృప చూపుతున్నాడు. మనము దేవుని శక్తి మీద ఆధారపడే వారిగా ఉండాలి. దేవుని బలం మీద మనం ఆధారపడే వారిగా ఉండాలి. మన పట్ల దేవుడు బలమైన కార్యాలు జరిగిస్తాడు. మనకు మేలు చేస్తాడు. మనకిన్న దేవుడు ఉపకారములు చేసే దేవుడుగా ఉంటున్నాడు. ఉన్నత స్థితిలో దేవుడు మనల్ని నిలబెడతాడు. బలమైన విశ్వాసం కలిగి ఉండాలి. దేవుని మీద నమ్మకం కలిగి మనం ఉన్నట్లయితే దేవుడు మన జీవితాల్లో అద్భుత కార్యాలు జరిగిస్తాడు. ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. సూచక్రియలు, మహత్కార్యములు దేవుడు జరిగిస్తాడు. ప్రార్థన చేసుకున్నాము. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. సమస్త భారం తొలగించేవాడు నాయన తండ్రికి స్తోత్రాలు ప్రభా. మాకున్న అనారోగ్యాన్ని తను తొలగించేవాడు తండ్రి. అయానికి స్తోత్రాలు ప్రభా నాయన. అయా శారీరక రోగమైన తొలగిస్తారన్నావు తండ్రి. ఆత్మీయ రోగమైన తొలగిస్తారన్నావు దేవా. మానసిక ఒత్తిడి ప్రభా తొలగించేవాడు నానికి స్తోత్రాలు ప్రభా నాయన. అయానికి వందనాలు ప్రభా తండ్రి, నీకు స్తోత్రాలు. అయానికి వందనాలు ప్రభా తండ్రి. మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు ప్రభా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్న తండ్రి దేవా. అయానికి వందనాలు ప్రభా తండ్రి, నీకు స్తోత్రాలు. అయా మాకు మేలు చేసేవాడు ప్రభా, నీకు స్తోత్రాలు నాయన తండ్రి. మా పట్ల అద్భుత కార్యాలు జరిగించేవాడు నాయన స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన తండ్రి. అయా మాకు విజయం ఇచ్చేవాడు నాయన స్తోత్రాలు ప్రభా నాయన. అయా దస్తులో నిలబెట్టువాడు నాయన, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవానికి వందనాలు ప్రభా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. యేసయ్యానికి వందనాలు ప్రభా తండ్రి, నీకు స్తోత్రాలు. యేసయ్యానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు ప్రభా. మా దేశాన్ని కనికరించండి అయ్యా, స్తోత్రాలు ప్రభా నాయన. ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచేయండి ప్రభానికి స్తోత్రాలు నాయన తండ్రి. అయానికి వందనాలు ప్రభా. ప్రతి ఒక్కరికి ఉన్న బంధకాలను విడిపించిన ఆయనకు స్తోత్రాలు ప్రభా నాయన. అయానికి వందనాలు అయ్యా తండ్రి. ఆ ప్రభావంతో దర్శించిన ఆయన వారికి అప్పులు తీర్చి ఆశలు దీవించిన ఆయనకు స్తోత్రాలు ప్రభా తండ్రి. ఎవరి బాధతో ఏ సమస్యలతో ఉన్నాడో దర్శించిన ఆయన వరకున్న తండ్రి బాధ సమస్యలు తొలగించిన ఆయనకు స్తోత్రాలు ప్రభా నాయన. తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను స్వస్థపరచయ బాగు చేయి ప్రభానికి స్తోత్రాలు అయినా తండ్రి. అయా నీకు వందనాలు ప్రభా తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. ప్రతి ఒక్కరి జీవితాల గొప్ప కార్యాలు జరిగించి ప్రభానికి స్తోత్రాలు అయినా తండ్రి. ఈ యొక్క వాగ్దానం నాయన ప్రతి ఒక్కరి జీవితాల ప్రభా నెరవేర్చి మయం పొందమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాల వాగ్దానం ఎత్తిపడి ప్రార్థన దేవుడు అరితిగా సమస్త భారమును దేవుడు తొలగిస్తాడు. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న వారికి, పెళ్ళిలో జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, ఆమేన్.